తెలపాలనంటే సరిపోదు. అమ్మ కడుపు చల్లగాను అత్త కడుపు చల్లగాను తల్లి బిడ్డలిల్లు చేరులే. జీవన్ని వాళ్వుని ఆమె పానకంలో పుడకలేక వరై కింద పడిపోతున్నాయి. ఎవరు చూస్తున్న వీడియో నా శ్రీమంతం వీడియో. సో చాలా వరకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, అప్లోడ్ చేయండి చేయండి అని. ఇక్కడైతే చాలా హడావిడిగా అయితే అన్ని సెట్ చేస్తున్నారు. సిరి కానీ చిన్నమ్మ కానీ అక్క కానీ. సీతా సీమంతం రంగరంగ వైభవములే అండ్ అత్తమ్మ వీళ్ళంతా సెట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే నాకు బావ గంధం పెట్టి అంత చేయాలని అత్తమ్మ చెప్పిందనమాట. ఫస్ట్ బావతోనే స్టార్ట్ చేసినాం అనమాట. హస్బెండ్ అనేది ఫస్ట్ చేయాలి కాబట్టి. బొట్టు పెట్టింది అరుదైన పేరంటం ముత్తు గుమ్మకు మురిపాల సీమంతం. అండ్ ఇక్కడ బావకైతే కొంచెం ఏం అర్థం కావట్లేదు. బొట్టు పెట్టి పాపెట్లో బొట్టు పెట్టమంటే పాపడ బిల్ల మీద బొట్టు పెడుతున్నాడు అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పాపెట్లో అంటే నాకు అక్కడ తీసి పెట్టాలనేది గుర్తు రాలేదు మమ్మీ. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు బావ? టెన్షన్ అంటే లైక్ నాకు కొత్తగా పెళ్ళి అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది అక్కడ. టెన్షన్ అవుతున్నాడు. స్టేజ్ కింద అందరు ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నేను ఒక్కని స్టేజ్ పైన అయినా. ఇప్పుడు దండేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంది బాబు? చాలా నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ బ్యూటిఫుల్ గా ఉంది చిన్ని. ఇక్కడ నాకు చాలా చాలా దిష్టి తీయాలనిపించింది. కళ ఉన్న కళ్ళకే కాటుకే మా వీధి వీధంతా దిష్టి. ఆ కలర్స్ డ్రెస్ కానీ చిన్ని ఉన్న లుక్ కానీ అదంతా నాకు చాలా ఎందుకో చాలా బ్యూటీగా అనిపించింది. గట్టిగా హక్ చేసుకొని కిస్ చేయాలనిపించింది. బట్ ఆ టైంలో చేయలేం కాబట్టి అంటే నిండుగా కనిపిస్తుంది. నిండుగా మంచిగా ఉంది. అండ్ ఇది చెప్పు మమ్మీ, చల్లిమిడి అది. సో మా సెకండ్ అక్క ఇంట్లో చేసుకొని వచ్చిందనమాట. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చల్లిమిడి తినిపిస్తారని చెప్తారు కదా. సో అందుకని అక్క తీసుకొని వచ్చింది. అండ్ ఇక్కడ బావ బ్యాంగిల్స్ వేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా. అంటే జగతి టైంలో మిస్ అయిపోయినా అనమాట. ఇదంతా నేను మిస్ అవ్వడం అంటే చేసుకోకుండా అంటే ఏం లేదు, బట్ చేసుకున్నా చిన్నగా ఇంట్లో చేసుకున్నాము. కరోనా టైం కాబట్టి ఇంకా ఈ టైంలో మంచిగా చేసుకున్నాం అన్నమాట. చల్లగా ఉండి తల్లి అని దీవిస్తున్నాను. బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా నేను కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ అత్తమ్మ వచ్చి చేస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకింత మేము నవ్వుకుంటున్నామో నాకైతే ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఏమో తెలియదు, అంటే ఏం టాపిక్ ఉందో మాట్లాడుకుంటున్నాము అక్కడ. బట్ నవ్వుతూనే ఉన్నా నేను. ఏదో అని ఉంటుంది అత్తమ్మ, దానికి నేను నవ్వుతున్నా అనమాట. బ్లడ్ ఎక్కడ పోతుంది కింద. జగతి చూడు చిన్నగా ఎట్లా కనిపిస్తుంది. జగతి అయితే అసలు పట్టుకోలేక ఫోటో దిగలే జగతి. అసలు పోతా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? ఫోటో లేదు, వీడియోలోనా ఉంది. కొంచెం
మాకు ఆ ఛాన్స్ అన్న ఇచ్చింది వీడియోలో ఉండడానికి. ఇక్కడైతే గుర్తుంది, చల్లగా నాకు ఒక మన్వన్ని అమ్మ అని అన్నదన్నమాట. అమ్మ కడుపు చల్లగాను అత్త కడుపు చల్లగాను తల్లి బిడ్డలిల్లు చేరులే. వెరీ సో అందుకని ఇంకా ఆ స్మైల్ వచ్చింది, అదొకటి గుర్తుంది నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే జగతి వచ్చి దొంగ, అది దొంగ 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 ఎత్తుకొని వెళ్ళిపోతుంది స్వీట్ బాక్స్. ఇక వీళ్ళందరేమో అక్కడ పెట్టండి అని వాళ్ళు చెప్తా ఉంటుంటే నేనేమో వద్దులే తీసుకొని తినని వదిలేయండి అని చెప్పిన అనమాట. నెక్స్ట్ చిన్నమ్మ వచ్చింది. మా అక్క రాణి అక్క. ఇప్పటికి మేము అంటే 20 days ఏమో. ఒక్క సెకండ్ ఇక్కడ చూడండి, ఆ మోతిచూర్ లడ్డు సగం పెట్టేసింది కదా, మళ్ళీ మొత్తం పెట్టేసి అని చెప్పింది. మళ్ళీ తింటుంది, ఎందుకంటే ఆకలి మంట మీద ఉంది. ఆకలి వేస్తుంది అంటే కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పొద్దున్నే స్టార్ట్ చేసినాం కదా, మరి మేము మా ముహూర్తం 8 to 11:30 వరకే ఉంది అని అన్నారు. సో నేను రెడీ ఏం తినకుండా రెడీ అయ్యి వచ్చి అక్కడ కూర్చున్నాను అనమాట. ఇంకొకటి చెప్పాలంటే రాణి చిన్నమ్మ వాళ్ళని చూడక 20 days అయింది అప్పటికి. వాళ్ళు ఊర్లంతా తిరుగుతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మా అరుణక్క అనమాట. అరుణక్క కూడా వచ్చి బ్యాంగిల్స్ వేసి స్వీట్ తినేసి ఇక మంచిగా అట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చిందనమాట. సో అట్లా అందరూ రావడం అంటే అందరూ ఇక్కడ ఎందుకు నవ్వుతారు మమ్మీ? నవ్వడం కాదు, మా సెకండ్ అక్క ఇక్కడ ఎట్లా చేస్తుంది చూడు, బొట్టు పెట్టి అంటే మొత్తం నా జుట్టులో మొత్తం పోస్తుంది. అందుకనే నేను అట్లా మొన్నేమో కొంచెం లైక్ ఏ ఫన్నీ ఫెలో లైక్ నాలాగా, సో అందుకని చెప్పేసి ఎంజాయ్ అట్లా బ్యాంగిల్స్ వేసి ఇక బ్లెస్సింగ్స్ ఇచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మ వాళ్ళు రాలేదు. సో అమ్మ వాళ్ళకి కుదరలేదు, అందుకనే రాలేదు. ఇక ఇక్కడ సుచిత్ర మా సెకండ్ అక్క వాళ్ళ పాప, పెద్ద పాప అన్నమాట. ఇంకా ఆమె కూడా నాకు బ్యాంగిల్స్ అవన్నీ వేసి ఇంకా బ్లెస్సింగ్స్, అదెందుకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది నాకు, కాళ్ళు మొక్కమని బ్లెస్సింగ్స్ ఏమో మాట్లాడుతురాడా. సో నెక్స్ట్ శాంత వదిన అంటే మా జనార్దన్ అన్న వాళ్ళ వైఫ్ శాంతక్క. సో చాలామంది అంటే మార్నింగ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ పెట్టుకునేసరికి చాలామంది రాలేకపోయారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కూతురు. సో మా పిన్ని వాళ్ళ కూతురు ఇక్కడ చూడండి, మన గ్యాంగ్ మొత్తం ఉన్నారు, అమ్మ నాన్న ఫ్రెండ్స్, తర్వాత మన సబ్స్క్రైబర్స్. తిను సిరి మా బెస్ట్ ఫ్రెండ్ సాంబా ఉన్నాడు కదా, సాంబా వాళ్ళ వైఫ్. సో ఫుల్ ఫన్నీ గాయ్. సిరి వీడియో చూసుకొని నవ్వుకుంటుంది నాకు తెలుసు. అట్లా హ్యాపీగా మాకు కొన్ని స్టిల్స్ కూడా ఖాళీగా ఉన్న టైంలో స్టిల్స్ కూడా చెప్పిందనమాట. అండ్ మన సబ్స్క్రైబర్ ఈమె పావని, అండ్ పావని కూడా వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. అంటే అంత పొద్దున్న రావడం కూడా గ్రేటే, అంటే రిలేటివ్సే రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు నాకు జగతి ఇక్కడ దొరికింది, నా దగ్గర ఒక ఫోటో కూడా దిగలేదు. ఎంత ఆగమైతుంది చూడండి, ఫోటో తీయండి అని చెప్పేసి అంటున్నా అనమాట. ఆమెకి ఏమనిపించిందో అందరు నాకు తినిపిస్తుంటే ఈమె కూడా వచ్చి నేను నీకు యాపిల్ తినిపిస్తాను, నువ్వు నాకు స్వీట్ తినిపించా అని చెప్పింది. దొరికిందే ఛాన్స్లే అని చెప్పేసి సో పక్కన కూర్చోబెట్టుకున్నా. సో జగతి దానికి గంత ఉంది, పాపెట్ బిల్ ఎందుకు మమ్మీ? నేను చాలా బాగా రెడీ చేసిన అక్కడ, ఇంకా పిచ్చి పిచ్చి అయిపోయింది మొత్తం, తిరిగి ఆడుకొని. జగతి సౌరం ఎక్కడ పోయింది, చాలా బాగా స్వీట్లు పట్టకపోతేనే ఉంది. అట్లుంటది మనతో. మీరందరూ అడుగుతున్నారు జగతి ఫొటోస్ అప్లోడ్ చేయండి, జగతి వీడియోస్ అప్లోడ్ చేయండి అని, కానీ అసలు ఒక్క ఫోటో దిగలేదు నా దగ్గర తను. పెద్ద సమస్య వచ్చి పడిందే. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ సిరి అనమాట. అండ్ తను కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చింది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే పిలిచిన కొంతమందిలో అయినా
కొంతమంది వచ్చిండ్రు. సో అది చాలా హ్యాపీ అనుకోవాలి. నాకు ఒక్కటి ఏమర్థమైందంటే మనం 100 మందిని పిలిస్తే 100 మంది ఓకే అన్నప్పుడు దాంట్లో 30 మెంబర్సే వస్తారని నాకు అర్థమైంది. అర్థమైందని అంటే అది మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. మరి ఎందుకో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. అండ్ మా వరు అక్క అందరికీ తెలుసు. సో వరు అక్క కూడా లేటే వచ్చింది ఆ రోజు. చాలా అంటే మార్నింగ్ పెట్టుకునేసరికి అందరు కొంచెం అట్లా డిలే అయింది. అండ్ నెక్స్ట్ ఇందు తులసి వీళ్ళని అయితే నేను ఫోటో దిగనికే పిలుచుకొని మరీ దిగిన. వాళ్ళు కిందనే ఉన్నారు, ఫోటోలు కూడా దిగ. వాళ్ళు ఫోటో దిగడానికి వస్తే నువ్వు వాళ్ళని సతాయిస్తున్నావు. ఇందు నవ్వు కొద్దిసేపు, చాలు చాలు, కొంచెం తగ్గి, కొంచెం తక్కువ. చేయి నవ్వు నవ్వు, నవ్వుతూనే ఉండు, నవ్వు. అరే ఏంట్రా ఇది? తెలిసి నువ్వు వద్దు. సో ఇక్కడ మా అత్తమ్మ అంటే మా తమ్ముడు అశోక్ వాళ్ళ అత్తమ్మ మామయ్య. సో కట్ చేస్తే ఇక మొత్తం అప్పటికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో కట్ చేస్తే అందరూ భోజనాలకు రెడీ అయిపోయినాం. సో అన్నీ అంటే నాన్ వెజ్ పెట్టేసినాం కాబట్టి బగారా, చికెన్ అండ్ సో ఈ బ్రదర్ వచ్చేసి పృథ్వీ, స్టిల్ ఫోటోగ్రఫర్ అండ్ కెమెరామ్యాన్ అండ్ వెడ్డింగ్స్ ఏమున్నా సరే చేస్తారు. ఫొటోస్ కానీ ఏమన్నా మ్యారేజ్ షూట్స్ కానీ అండ్ షార్ట్ ఫిలిమ్స్ అన్ని విధాలుగా చేస్తూ ఉంటాడు. సో మనకైతే చాలా మంచిగా ఇచ్చిండు ఫొటోస్ కానీ వీడియో కానీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో క్లిప్ కూడా ఈ బ్రదర్ తీసిందే, చాలా చాలా బాగా తీసిండు. మీకు కూడా ఏమన్నా అకేషన్స్ కానీ ఏమన్నా బర్త్డే పార్టీస్ కానీ ఏమున్నా సరే ఇతన్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇతని నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. చాలా చాలా ఫ్రెండ్లీగా అండ్ మంచిగా తీస్తాను. జీవన్ని வாழ்வும் ఇక్కడ చూడండి, జగతి చూడండి అసలు గ్యాంగ్ అయిపోయారు వీళ్ళు. ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఆ లంగా పైకి పట్టుకున్నది ఇంకా తిరుగుతూనే ఉంది. అరే ఆ టెంపుల్ మొత్తం తిరుగుతుంది. ఈ అమ్మాయి ఎవరిని అడుగుతారు వాళ్ళు. ఇదైతే అవ మళ్ళీ ఎట్లా పట్టుకొని తిరుగుతుంది. అందంగా ఉంది మంచిగా. ఇక్కడ ఇక ఈమెకి ఇంకా ఆకలి స్టార్ట్ అయిందిరా నాయన. టైం ఎంత అయింది అనుకున్నావు బావా? 12 అయ్యింది. మరి ఇక ఆకలి స్టార్ట్ అయింది పాపం. అంటే మార్నింగ్ నుంచి తినలే కదా. అసలు చెప్పాలంటే నేను ఇంత యాక్టివ్ గా ఉంటాను కూడా అనుకోలే. అవును నిజంగా దానికి చాలా గ్రేట్ అనుకోవాలి. నేను ఇన్ని ఫొటోస్ దిగడం కానీ నేను అంతసేపు ఉంటాను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే 9th మంత్లో కదా, అది కూడా నాకు కొంచెం వీక్గా ఉండిండే. బట్ పర్లేదు, నేను బాగానే మేనేజ్ చేసిన అనమాట. గ్రేట్ నిజంగా. ఈ టైం వరకు అంటే ఆఫ్టర్నూన్ వరకు ఇట్లా అక్కడ హోల్డ్ అవ్వడం. ఎన్ని గానం పెట్టుకుంటాం అమ్మ? అన్ని ఒకేసారి పెట్టుకుంటున్నాం. నాకు అర్థం కావట్లేదు ఏం తినాలో. అందుకని ఒక 2 పెట్టుకున్నాక మళ్ళీ తర్వాత తినాలి. అన్ని ఒకేసారి వేసుకుంటే తినబుద్ధి వేసుకోలేదు నేను అక్కడ. ఓన్లీ చికెన్ అండ్ బగారా వేసుకొని వెళ్ళిన. వీళ్ళంతా ముచ్చటేసిండ్రు ఇక్కడ ఇక గ్యాంగ్. ఇక్కడ ఒక చిట్ చాట్ నడుస్తుంది. ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా వీడియోలలో, మేమిద్దరం కలవడానికి పెద్ద కారణమైన పెద్ద YADA ఎద్దవా అని అంటాం కదా. ఇక ఏమేనే లేకపోతే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుండే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఈమె చేసిన పనికి ఇప్పుడు నేను అన్ని బరువు బాధ్యతలు మోసుకొని తిరుగుతాను. లేకపోతే ప్రశాంతంగా ఒక్కరిని ఉంటుండే. ఈమెనే అరే ఎందుకు ఫోన్ చేసి మా ఇద్దరిని కల్పించిన. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం.
ఇక ఈడ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి గ్యాంగ్ మొత్తం ఇక్కడ కూర్చొని మంచిగా బాత్కాన్ని కొట్టుకుంటా మంచిగా ముచ్చట్లు వేసుకుంటా తింటున్నారు. ఇద్దరు సిరీలు ఉన్నారు, తర్వాత సిరి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, తర్వాత మనోహర్ వాళ్ళ ఫ్యామిలీ. అంటే ఫైనల్లీ చిన్ని మాత్రం ఫుల్ హ్యాపీ అని నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ జగతి చూడండి ఒక్కతి ప్రశాంతంగా ఆ లడ్డు ఏదో తీసుకున్నది మెల్లగా. ఓ నీలవేణి ఓ నీలవేణి బాగుంది పులవాణి నువ్వేగా మహారాణి తీసుకుని నోట్లో పెట్టుకుని కథ తిరుగుతుంది. వీళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు ఇక ఏడికి పోయినా వీళ్ళిద్దరది ఇక ఇద్దరే తిరుగుతూనే ఉన్నారు. అటు పోతే ఇటు, ఇటు పోతే అటు అన్నట్టు తిరుగుతా. మేము అక్క చెల్లెళ్ళు ఎట్లనో వాళ్ళు అట్లా అనమాట. ఏడిపోయినా పట్టుకునే తిరుగుతున్నారు వాళ్ళిద్దరు. ఈడ చూడండి ఇంకా పక్కన పట్టుకొని కూర్చోవాల్సిందే ఇక. నేను ట్రై చేస్తున్నా ఆమె నాకేమన్నా స్టిల్స్ ఇస్తుందా, కొంచెం ఏమైనా ఫొటోస్ దిగొచ్చా అని, బట్ ఛాన్సే లేదు అసలు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. రెడీ. ఆమెంది పానకంలో పుడకలేక బాగున్నారు అతని ఫ్రెండ్స్. ఇగో చిన్ని వాళ్ళ అక్కలు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ అక్కలు. ఇగో హలో హలో ఏంటిది వీళ్ళు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి. ఇవన్నీ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని నెత్తి మొహం మూసేసేయి, ముఖం మూసేసేయి. సంత లేదు వెళ్ళిపోయింది, పెడితేనే ఉండు నువ్వు. అరే వరు లడ్లు అవి చాలా బాగుంది. ఎవరు వరు కింద పడిపోతున్నాయి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళ ఫ్రెండ్ వచ్చిన తర్వాత తిను అంటే చిన్ని నా దగ్గర దిగట్లే ఫోటో, డైరెక్ట్ మా ఫ్రెండ్తో తీసే బావని చెప్తుంది. సో ఫ్రెండ్ వస్తే హస్బెండ్ కూడా ఫ్రెండ్స్ ఆ కమ్మల వల్ల ఈమె చెవులు ఇట్లా కిందికి ఇట్లా జారిపోయినాయి. కావాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఒకసారి వదిలేయమన్నా ఇంత కిందికి అయినాయి చూడండి. ఎంతనే అర్ధ కిలో ఉన్నాయి ఒక్కొక్కటి, ఎంతనే అర్ధ కిలో ఉన్నాయి ఒక్కొక్కటి. చెవులను వస్తున్నాయా వేద్దాంలే. ఈమె చూడండి కమ్మలు అసలు చెవులు మొత్తం అర్ధ కిలోమీటర్ జారిపోయినాయి. తీసినాక ఎంత ఫ్రీగా ఉందో. ఇప్పుడు ఫ్రీ ఉందా మమ్మీ? వామ్మో 3 కిలోలు ఉన్నట్టున్నాయిగా, 3 కిలోలు ఉన్నట్టున్నాయిగా చెవులు, రక్తాలు కారాలి. ఇంకోసారి కమ్మలు కొనేది ఉంటే వీడు ఫంక్షన్ అంతా అయిపోయినాక నేను మంచి మర్యాద నేను మంచోని ఫంక్షన్ అంతా అయిపోయింది, అందరం ఫుడ్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు 3:30, 4 ఈ టైంకి వచ్చి హాయ్ కాదు చిన్ని అన్నం ఎక్కడుంది, అరే అన్నం పెట్టరా అని అంటాం. అట్లుంటది మనతోని. సో మీ బ్యాచ్లో కూడా ఇటువంటి కేటగిరీ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో చాలాసార్లు చెప్తుంటా కదా శేఖర్ అని. ఇగో ఎన్ని సంవత్సరాలు పోయి
ఆల్మోస్ట్ పెళ్ళి అయినప్పటి నుంచి కథమే ఇక చూసిన పెళ్ళి అయిందా కథం అటే ఇక మళ్ళీ ఈరోజు వచ్చింది. చెప్పు మహేందర్. నా పని ఏం కాదు సార్, నేను ఒకరితో మాట్లాడవచ్చు. నా గురించి ఏదన్నా ఒక మంచి మాట చెప్పు. వేస్ట్ గారు ఇంకోసారి వేస్ట్ గారు. సరే వాని గురించి చెప్పరా. పరమ వేస్ట్ గారు. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. అదేరా మరి నేను మంచోనిరా. సరే మీరు ఏమన్నా పేరు పెట్టుకోండి వీనికి. ఫైనల్లీ ఫుడ్ అయితే చాలా వరకు మిగిలిపోయింది. అంటే చాలామంది వస్తామన్న వాళ్ళు కూడా చాలామంది రాలేకపోయారు ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి. సో అందుకని చెప్పేసి మిగిలిన ఫుడ్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అప్పటికప్పుడు ప్యాకెట్స్ తీసుకొని వచ్చేసి ఫుడ్ ప్యాకింగ్ చేసేసి, అంటే మా ఫ్రెండ్స్, నేను, శేఖర్, మహేందర్ అండ్ మా ఫ్రెండ్స్ సాంబా, మనోహర్, మేమంతా గ్యాంగ్ అంతా కలిసి ఫుడ్ ప్యాకింగ్ అంతా చేసి నైట్ 8:30, 9 o'clock కుకట్పల్లి రూట్ అంతా తిరిగేసి అక్కడున్న వాళ్ళందరికీ ఫుడ్ పంచుతున్నాం. ఇక్కడైతే నాకు చాలా చాలా బాధ అనిపించింది చిన్న బాబుని చూస్తే. చిన్న ఫ్యామిలీ అసలు అక్కడ కూర్చొని హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు, ఏ టెన్షన్స్ లేకుండా. సో ఫ్రెండ్స్ అందరం కలిసి, సాంబా మేమందరం కలిసి ఇట్లా ఫుడ్ పంచడం చాలా మంచిగా అనిపించింది. అందులో నా చిన్నికి ఇంకా మంచి మంచి బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయని ఇంకా హ్యాపీ నాకైతే. మీరు కూడా వీలైతే ఫుడ్ ఎవరికన్నా మీరు హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేయండి, మీకు కూడా ఎవరికన్నా వీలైతే. ఆల్మోస్ట్ ఒక 30 members దాకా ఫుడ్ అయితే పనిచేసినాం. ఫైనల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే చిన్నికి ఇంతమంది మంచి బ్లెస్సింగ్స్ రావడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మొత్తానికైతే నా సీమంతం అయితే ఇలా జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బావ. ఎందుకంటే ఫస్ట్ బేబీకే బ్లెస్సింగ్స్ ఉండాలా, సెకండ్ బేబీకి బ్లెస్సింగ్స్ వద్దా అని చెప్పేసి సో మేము బావంతకు బాగా చేసిండనమాట. సో దానికి చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే శ్రీమంతం చేసుకుంటానా ఫైనల్ వరకు 9th month వచ్చేసింది అనే దాంట్లో ఉండే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బావా. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.